ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కీర్తన 128వ అధ్యాయము 5వ చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో చివరి భాగంలో దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాలని తన దాసుడైనటువంటి మోషేతో దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. 6వ అధ్యాయం 24 నుంచి దేవుడు ఇలాగున సియోను నుండి దేవుడు తన ప్రజలను దీవించాలని, చేతులెత్తి ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ఆశీర్వాదం మన జీవితంలో మనం పొందుకోవాలి అంటే మనము ఆయనను ప్రేమించే వారంగా, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను మనం గైకొనే వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. సియోన్ అనగా ఉన్నతమైనటువంటి స్థలం. దేవుడు మనందరికంటే పైగా ఆయన మహోన్నతుడిగా, ఆయన ప్రభావములు పొందనర్హుడుగా ఉంటున్నాడు. కనుక ఆయనను మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయవలసిన వారంగా ఉంటున్నాం. భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని ఆయన ఘనపరుస్తూ వచ్చినాడు. మరి దేవుని యొక్క సన్నిధి మందసం మీద ఉన్న కేరుబులు, ఆ కేరుబుల మధ్యలో నుండి యెహోవా స్వరము వినిపిస్తూ మరి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సియోను అనగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ప్రసన్నతకు గుర్తుగా ఉంటున్నది. కనుక మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం దీవించబడి అనేకులకు దీవెనకరంగా మనం ఉండాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉంటున్నది. ఆ విధంగా మనం జీవించడానికి దేవుడు మనకు తన కృపను అనుదినము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మన పాపమును బట్టి మనము శాపమునకు పాత్రులమై నిత్య నరకానికి ఏడవబడుతుంటున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు పరలోకం నుంచి ఆ యొక్క నిత్యమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహించి మరి నిత్య శివానికి మనల్ని వారసులుగా చేస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. నీ ఆశీర్వాదం నుండి నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడునుగా. కానీ భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో దేవుని ఆరాధిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క ప్రజలంగా దావీదు వల్లే మనం భావితరాలకు ఆశీర్వాదకరంగా ఉండి అనేకులను దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి నడిపించదముగాక.